మంగ్లీ, శివానాయక్, రమావత్ మధు, హిమకాంత్ రెడ్డి, అడ్వకేట్ సుబ్బారావు. ఇటీవల ఎక్కడ చూసినా ఈ పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతా వీళ్లు చేసిన స్కామ్ మీదే చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ స్కామ్ ఏంటి? మంగ్లీకి ఇందులో నిజంగా ఏమైనా సంబంధం ఉందా? మోసపోయిన సాధారణ ప్రజలకు న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో చర్చకొస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ పేరుతో వీళ్లు చేసిన మోసం వల్ల వందలాది పేద కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి వచ్చింది. ఇది నిజంగా బాధాకరమైన పరిస్థితి. ఒకవేళ రమావత్ మధు, హిమకాంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారని భావిస్తే మంగ్లీ, ఆమె తమ్ముడు శివ వీరితో ఎందుకు సంబంధాలు కొనసాగించారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. వాచ్మన్ రమేష్ మధు స్నేహితుడు. తిరుమల చెప్పిన వివరాల ప్రకారం మంగ్లీ, మధు, శివ పలుమార్లు కలుసుకున్నారని అంటున్నారు. అసలు వారి కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఏంటి అనే అంశంపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. రమావత్ మధు, అభిషేక్ నాయక్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంగ్లీకి ఏమైనా సంబంధం ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సంబంధిత వ్యక్తులతో ప్రెస్ మీట్ పెట్టించాలని ఎందుకు కోరుతున్నారనే ప్రశ్న కూడా ఉంది. ఎవరైనా తన పేరు దుర్వినియోగం చేస్తున్నారని భావిస్తే దానిపై తగిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ, రియల్ ఎస్టేట్, మైక్రో ఫైనాన్స్, ఫేక్ కంపెనీల పేరుతో అధిక వడ్డీలు ఆశ చూపించి భారీగా డబ్బులు సేకరించారు. వీళ్ల మాయమాటలకు మోసపోయిన ప్రజలు ఇప్పుడు ఇబ్బందుల్లో పడిపోయారు. ఇది చాలా బాధాకరమైన అంశంగా మారింది. సాధారణ ప్రజల నుంచి కోట్ల రూపాయలు సేకరించారు. సెలబ్రిటీ స్థాయి ఉందని ఎవరు ఏదైనా చేయవచ్చా? వ్యవస్థలు అందరికీ సమానంగా పని చెయ్యవా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మంగ్లీకి నిజంగా సంబంధం లేకపోతే రమావత్ మధు ద్వారా వాస్తవాలను స్పష్టంగా చెప్పించవచ్చని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఆ అడ్వకేట్ సుబ్బారావును భయపెడుతున్నారు? ఈ కేసులో బాధితుల తరపున పోరాడతామని చెప్పిన మంగ్లీ ఎందుకు ఈ రోజు సైలెంట్ గా ఉందనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. అసలు ఈ మోసగాళ్ల మీద పోలీసులు ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకున్నారన్నది ప్రజలకి ఆసక్తిగా మారింది. ఇక్కడ మరో విషయం అస్సలు అర్థం కావడం లేదు. చట్టం అందరికీ సమానమే అనేది పోలీసులు పదే పదే చెప్తున్నమాట. మరి అందరూ సమానమే అయితే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మంగ్లీ పట్ల ఒకలా, అడ్వకేట్ సుబ్బారావు పట్ల మరోలా ఎందుకు ప్రవర్తించారనేది $1 మిలియన్ ప్రశ్న. కేవలం డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మాత్రమే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని కోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. కానీ అడ్వకేట్ సుబ్బారావు పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసేందుకు వస్తే స్టేషన్ ఆవరణలో అందరి ముందు పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. అదే మంగ్లీ ఫిర్యాదు చేసేందుకు వస్తే ఏకంగా సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన సీట్లో నుంచి లేచి నిలబడి ఫిర్యాదు తీసుకున్నట్లు ఫోటోలు దిగి మరీ మీడియాకు రిలీజ్ చేశారు. చట్టం దృష్టిలో వీఐపీలకి ఒక న్యాయం, సామాన్యులకి మరొక న్యాయం అనే తేడా ఉంటుందా? ఒక్కటి మాత్రం నిజం, సామాన్యుల దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకున్నవాడు బానే ఉన్నాడు, బానే ఎంజాయ్ చేస్తున్నాడు. డబ్బు ఇచ్చిన బాధితులు కట్టుబట్టలతో రోడ్డు మీదకొచ్చారు. చివరగా మైక్రో ఫైనాన్స్, అధిక వడ్డీలు, చైన్ బిజినెస్ వంటి పేర్లతో వచ్చే ఆఫర్లను నమ్మే ముందు పూర్తిగా ఆలోచించాలి. సులభంగా వచ్చే లాభాలు ఎక్కువసార్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.